హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే నేను మీకు ఫిష్ ఫింగర్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఇది ఏంటంటే బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను నేను. ఇది నాకు మెట్రోలో దొరికింది, అక్కడ తీసుకున్నాను అనమాట. 250 రూపీస్. ఫిష్ పైన ఉంటుంది కదా, అది 2 వచ్చాయి అనమాట, పెద్ద ఫిష్. దీంట్లో నేను ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆరిగానో లేదా మిక్స్డ్ హర్బ్స్ ఏదో ఒకటి, అంటే ఫిష్ స్మెల్ రాకుండా అనమాట, వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఒక దాంట్లో పాలు వేసుకున్నాను, ఇంకో దాంట్లో మైదా, ఇంకో దాంట్లో కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా మనం ఫ్రై చేసుకుంటాం, అది పౌడర్ చేసి పెట్టాను. ఇది మీరు ఇలా సెపరేట్గా చేసుకోవచ్చు, లేదంటే మైదా కార్న్ఫ్లేక్స్ పౌడర్ రెండు కలిపేసి కూడా చేసుకోవచ్చు. మైదాలో మిరియాల పొడి వేసాను, ఇందులో కూడా మిరియాల పొడి కొంచెం, కార్న్ఫ్లేక్స్ మిక్స్డ్ హర్బ్స్ కొంచెం వేసాను అనమాట కార్న్ఫ్లేక్స్లో. సో రెండు మిక్స్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్రాసెస్ చూపిస్తాను, మీకు టైం ఉంటే ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు, లేదనుకుంటే రెండిట్లో ఎలా చేసుకున్నా ఓకే. రెండు చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు మిల్క్లో కొంచెం ముంచాం కదా, ముంచి తర్వాత మైదాలో డిప్ చేసి, మళ్ళీ మిల్క్లో డిప్ చేసి, మళ్ళీ మైదాలో డిప్ చేసుకుంటున్నాను. లేదనుకుంటే మీరు ఒక డిప్ మైదా, ఒక డిప్ కార్న్ఫ్లేక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్లో డిప్ చేసుకోవడమే. ఇదేంటంటే కొంచెం ఎక్కువగా క్రిస్పీగా ఉంటుంది, చూసారా? గట్టిగా నొక్కేసుకోవాలి, నొక్కితే ఏంటంటే గట్టిగా పట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను అలా కాకుండా రెండు మిక్స్ చేసి చూపిస్తున్నాను. అంటే టైం లేని వాళ్ళకి ఇదంతా చాలా ప్రాసెస్ అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏంటంటే ఎవరైనా ఇలాంటివి చేయాలి అనుకుంటే ముందే భయపడతారనమాట. అమ్మో చాలా ప్రాసెస్ చేయాలి, ఎంత కష్టం అని అనుకుంటారు. అలా భయపడకుండా ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను. మిల్క్లో డిప్ చేయండి అండ్ మైదాలో డిప్ చేయండి. డబుల్ కోట్ వేసుకోవచ్చు, సింగిల్ కోట్ వేసుకోవచ్చు, అది పూర్తిగా మీ ఆప్షన్ అనమాట. నేనైతే డబుల్ కోట్ వేసాను. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా బాగా వచ్చాయి, చూసారా? ఇలా వస్తాయి అన్నమాట. మొత్తం ఈ ఫిష్ అన్నీ కూడా నేను ముందుగానే పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసి పెట్టుకుని వాటిని ఇలా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఫింగర్స్ లాగా చేసేసి మీరు దీన్ని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 to 20 days వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్లా అలా కూడా స్కూల్కి పంపించవచ్చు అనమాట. సో నేను కొన్ని గీతుకి అని పెట్టేశాను, ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టేసి కొన్ని చేశాను అనమాట. చూసారా? ఇలా అయిన తర్వాత చూసారా, ఇప్పుడు మనకి చికెన్ మనం పాప్కార్న్ చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చింది. దీని ఎక్సెస్గా ఫ్లోర్ ఏదైనా ఉంటే దాన్ని అలా దులిపేసుకోవాలి. ఏంటంటే ఆయిల్ మనకి పిండిలా అవ్వకుండా అన్నమాట. అలా దులిపేసుకుని ఇలా మీడియం హైలో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఎప్పుడైనా ఫిషెస్ కానీ ఏమైనా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు స్టవ్ అనేది ఫ్లేమ్ హైలో ఉండాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఇదైతే నాకు ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు, చాలా బాగా వచ్చాయి. చూసారా మనకి ఎలా వచ్చింది? చికెన్ పాప్కార్న్ చేసినట్టు వచ్చిందనమాట. మీరు ఓన్లీ కార్న్ఫ్లేక్స్ లేని వాళ్ళు ఓన్లీ మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, కంపల్సరీ కార్న్ఫ్లేక్స్ ఉండాలని అయితే ఏం లేదు. ఇలా మీరు పిల్లలకి ఇంట్లో స్నాక్స్ చేసి పెట్టుకుంటే, ఫిష్ కూడా తినలేని వాళ్ళు కూడా, ఈ ఫిష్ ఏంటంటే కొంచెం తింటుంటే చికెన్ లాగా కూడా అనిపించింది. సో పిల్లలు ఈజీగా తినేస్తారు ఫిష్. సో మీరైతే ట్రై చేయండి. పిల్లలకైనా ఎవరికైనా ఇంట్లో స్టార్టర్స్లా చేసుకోవాలనుకున్న అకేషన్ టైంలో చాలా బాగుంటాయి. ఇలా ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చాక తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ కచప్తో సర్వ్ చేసుకున్నాను, మయోతో కానీ దేనితోనే సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే, యూస్ఫుల్ అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను సర్వ్ చేసిన ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. పైన పెరి పౌడర్ మిక్స్ వేసుకున్నాను అనమాట. అది టేస్ట్ చాలా బాగుంది. అది వేసుకున్న తర్వాత మీరు కూడా ట్రై చేయండి. పెరి వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చిందనమాట. అంటే మనం బయట రెస్టారెంట్స్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చింది. అది చూసారా, చికెన్లా చాలా బాగుంది. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.